ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కరీంనగర్ నుంచి కార్పొరేటర్గా 2 సార్లు గెలిచినటువంటి బండి సంజయ్ గారికి పార్టీ అవకాశం ఇచ్చింది. బండి సంజయ్ గారు 2 సార్లు ఎంపీ గెలిచి వచ్చినారు. రఘునందన్ రావు 500 రూపాయలకి ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసే కాడి నుంచి ఈ రాష్ట్రంలోనే డబ్బున్న వ్యక్తులలో ఒకరు వెంకటరామరెడ్డి గారు. లక్షల కోట్ల ఆస్తులకి పడగలెత్తినటువంటి ఒక బ్యూరోక్రాట్. ఆయన మీద పోటీ చేసిన నేను. ఆయన 18,50,000 ఓట్లు ఉంటే 10 లక్షల మందికి ఓటుకు 1000 రూపాయలు పంచినటువంటి గొప్ప అధికారి. మరి నేను రూపాయి పంచకుండా కూడా నన్ను గెలిపించారన్న. ఇది జనరల్ ఒక పర్సెప్షన్ డెవలప్ అయిపోయింది. రాజకీయాల్లో ఉంటే పైసలు ఉన్న వాళ్ళే గెలుస్తారు, రాజకీయాల్లో డబ్బులు పొగట్టు పెట్టాలి. చాలామంది జగ్గారెడ్డి అనేటువంటి టీపీసీసీ ప్రెసిడెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి ఎమ్మెల్యే గెలిచిన రోజు మీరు పోయి జగ్గారెడ్డి గారిని అడుగుండ్రు, వారికి పెట్టినటువంటి ఖర్చు ఎంత, వారి మీద పోటీ చేసినటువంటి పెద్ద మనిషి పెట్టినటువంటి ఖర్చులు ఎంత అని అడుగుండ్రు. ఎప్పుడూ డబ్బే పనిచేయదన్న. అట్లా డబ్బులు పనిచేసేదంటే నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి 3వ ప్రధానమంత్రి గారన్న. రఘునందన్ లాంటి వాళ్ళు, లేకపోతే బండి సంజయ్ కుమార్ లాంటి వాళ్ళు, జగ్గారెడ్డి లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు గెలవరన్న. కాబట్టి డబ్బు క్రైటీరియా కాదు, డబ్బు అవసరం ఉంటుంది. దానికి ఎన్నికల సంఘం ఒక పరిమితి పెడుతుంది. కొంతమంది ఇల్లీగల్గా సంపాదించుకున్న వాళ్ళు ఇల్లీగల్గా ఖర్చు పెడుతున్నారు. దానికి కూడా ఎన్నికల సంఘం రకరకాలైనటువంటి చర్యలు తీసుకుంటుంది. నీకు సేవ చేయాలనే ఆలోచన ఉంటన్నా, నువ్వు జనానికి అందుబాటులో ఉంటే అనేక మంది పేదలు ఒడిశాలో మీరు చూసారు, సారంగి అని ఒకతను కేంద్ర మంత్రి అయినారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సారంగి గారు సైకిల్ మీద తిరిగి ఎంపీగా గెలిచి వచ్చినాడు అన్న. కాబట్టి అన్నిటికీ అన్న సమాజంలో మంచి చెడు అన్ని చోట్ల ఉంటుంది. కాబట్టి డబ్బు ఉంటేనే గెలుస్తామనే పర్సెప్షన్ నుంచి బయటికి రండి. డబ్బు ఉంటే గెలుస్తారంటే రఘునందన్ మెదక్ ఎంపీగా జీవితంలో గెలవాడు. డబ్బు లేకున్నా గెలుస్తాడు కాబట్టి రఘునందన్ గెలుస్తాడు, సంజయ్ గెలుస్తాడు, లేకపోతే ఇంకొక కార్యకర్తకి మేము బీఫామ్ ఇచ్చినప్పుడు గెలుచుకుంటూ వస్తూ ఉన్నాం. మా దగ్గర నరసాపురం ఎంపీ గెలిచినారు కానీ, మొన్న తెలుగుదేశం పార్టీ నుంచి విజయనగరం ఎంపీ గెలిచిన వాళ్ళు కానీ చాలామంది పేదోళ్ళు ఎంపీలుగా పోతున్నారు అన్న, పెద్ద పెద్ద సభలకు పోతూ ఉన్నారు. కాబట్టి డబ్బు ఉంటేనే గెలుస్తామనేటువంటి మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి కార్యకర్తలకి ప్రజలకి అందుబాటులో ఉండి, ఏడ కష్టం ఉంటాడో నేను ఉంటాను మీరు నిలబడితే తప్పకుండా మీరే నాయకులు అవుతారు. ఆ పర్సెప్షన్ నుంచి బయటికి రావాలని మీకు అందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఖచ్చితంగా అటువైపు ప్రజల్ని మోటివేట్ చేసేందుకు నేను నా వంతు కృషి చేస్తాను. భవిష్యత్తులో ఈ వేదిక మీద ఉన్న కొంతమంది డబ్బు లేకుండా కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలుస్తారన్న. యూ బీ కాన్ఫిడెంట్ ఫర్ ఇట్.